ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ. ఈ వీడియోలో మనము ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి, ఏ వేలుతో బొట్టు పెట్టుకోకూడదు అనేటువంటి విషయం తెలుసుకుందామండి. బొటనవేలు అంటే మనకి చేతికిలో ఉన్నటువంటి 5 వేల గురించి చెప్తున్నాను. ముందుగా బొటనవేలుతో కనుక మనం తిలకాన్ని కనుక పెట్టినట్లయితే అది రాజ్యవృద్ధి, వంశవృద్ధి కలుగుతుంది. శత్రువులపైన జయాన్ని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే దీన్ని విజయ తిలకంగా కూడా చెప్తుంటారు. చూపుడు వేలుతో కనుక వస్తే సభా గౌరవం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్య వేలుతో కనుక పెట్టేటంటే ఆయుక్షీణం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వేలు పెట్టకూడదు. అదేవిధంగా రింగ్ ఫింగర్ అంటుంటాము. ఈ వేలుతో కనుక మనం తిలకధారణ కనుక చేసినట్టయితే సభా గౌరవము, అధికారము, యశస్సు, అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాక్సిమం అందుకొని ఇలా బొట్టు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. చిటికనేలతో పెట్టకూడదు, అది ఆయుక్షీణాన్ని కలగజేస్తుంటుంది. కాబట్టి బొటవనేలు, చూపుడు వేలు, అదేవిధంగా రింగ్ ఫింగర్తో మాత్రం, ఈ 3 వేలతో మాత్రమే తిలకధారణ చేయాలండి.